భావించి జీవించేవారైతే, ఇంకొందరు అధర్మానికి కట్టుబడి క్రోధము, వైరము, పదవీకాంక్షల ప్రభావంలో చిక్కుకొని ధర్మాన్ని నాశనం చేసేవారు. వ్యక్తికి సాటి వ్యక్తితో ప్రేమ ఉండేది, కాని సమస్త విశ్వం పట్ల ప్రేమ ఉండేది కాదు. హృదయంలో, జగత్తులో కరుణ ఉండేది కాదు. ఆ కారణం చేతనే నేను అవతారం ధరించి వచ్చాను. పరిత్రాణాయ సాధూనాం, సాధువులకు ముక్తినిచ్చేందుకు, వినాశాయ చ దుష్కృతాం, పాపకార్యాలు చేసేవారిని నాశనం చేసేందుకు, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను